ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీగా ఇంట్లోనే ఉన్న వాటితో ఏం ప్రిపేర్ చేయాలని థింక్ చేస్తుంటే శాండ్విచ్ గుర్తుకు వచ్చింది. ఇక ఇంట్లోనే బ్రెడ్ ఎలానో ఉంది, అయితే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కానీ శాండ్విచ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను. దీనికోసం నేను ఒక క్యారెట్, కుకుంబర్, టమాటో, ఆనియన్ అండ్ చీజ్ని ఈ విధంగా సన్నంగా తురుముకున్నాను. ఇక స్టవ్ పైన కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ముందుగా తురుము పెట్టుకున్న వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అందులో కాస్త కారం, సాల్ట్ అండ్ గరం మసాలా పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా స్టఫ్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని దానిపైన టమాటో సాస్ని, పిజ్జా టాపింగ్ క్రీమ్ని, బర్గర్ క్రీమ్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రెడ్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని అండ్ చీజ్ని కూడా బ్రెడ్ పైన వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక నెయ్యి వేస్తూ బ్రెడ్ని రెండు వైపులా నెయ్యితో కాల్చుకోవాలి. బ్రెడ్ని ఈ విధంగా నెయ్యితో కాల్చుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతే, ఇంత ఈజీగా ఇంట్లోనే ఉంటూ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు కూడా తినాలి అనిపిస్తే ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.